నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 చైన్ స్నాచింగ్లు చేశారు. ఆ కేటుగాలు బెట్టింగ్, పేకాట, మద్యం తాగడం వారి పని. పగలైనా రాత్రైనా సరే ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లో నుంచి లాక్కెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా 3 ఏళ్ల పాటు సాగించిన వారి ఆగడాలకు అనంతపురం జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. గత 3 ఏళ్లుగా వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఆ ముఠాను ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. నరేష్, షేక్, షాకిర్, నాగార్జున, అహ్మద్ అనే 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32.50 లక్షలు విలువ చేసే 36 తులాల బంగారం చైన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చైన్ స్నాచింగ్లకు ఉపయోగించిన బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా మద్యం తాగడం, క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి వాటిని బానిసలై డబ్బు కోసం ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి 2023, 2024, 2025 ఆల్ 3 ఇయర్స్లో జరిగినటువంటి 19 చైన్ స్నాచింగ్ కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 32.5 lakhs వర్త్ 36 తులాల బంగారం మరియు వాళ్ళు వాడినటువంటి 3 బైక్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్గా నరేష్ అనే ఒకరు, షేక్ షాకిర్, నాగార్జున్ మరియు ఫజల్ అహ్మద్, ఈ 4 ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ అందరూ కూడా కొద్దిగా చెడు అలవాట్లు, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మందు అలవాటు, లేదు ఇంట్లో ఒకతను కార్పెంటర్గా ఉంటాడు, బిజినెస్ బాగా జరగదని చెప్పి ఇంట్లో ఖర్చుల కోసం చేస్తుంటాడు. ఇలాగ చెడు అలవాట్ల కోసము లేదా పర్సనల్ ఖర్చుల కోసము ఇది చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని. ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదు. ఫస్ట్ టైం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద నుంచి ఈ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ టువర్డ్స్ డిటెక్టింగ్ ద చైన్ స్నాచింగ్ కేసెస్. దీనికి సంబంధించి ఏదైనా నో అలాగా ఏం లేదు, బట్ నార్మల్గా మనం మాస్క్ వేసుకోవాలి, నంబర్లెస్ ప్లేట్ వాడాలి, ఈ కొన్ని కామన్ సెన్స్ వల్ల మనకు ఏమేమి ఐడియాస్ వస్తాయి. దాని బేసిస్ మీదనే వాళ్ళు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇద్దరు గ్రూప్ అయి చేశారు. ఒకడు రైడ్ చేయడము, ఇంకొకడు వెనక నుంచి లాగడము. కొన్ని సందర్భాల్లో సింగిల్గా కూడా వాళ్ళు చేసి ఉన్నారు. ఎవరు అంత పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు, అందరూ కూడా ఇద్దరు కార్పెంటర్స్ ఉన్నారు, ఒకతను డ్రైవర్గా ఉన్నారు. పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. చైన్ స్నాచింగ్ ఒకటే కాదు, కమింగ్ కొన్ని రోజుల్లో అన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనము పాత ఇయర్స్ క్రైమ్ అనాలిసిస్ ట్రెండ్ చూసినప్పుడు కూడా మార్చ్, ఏప్రిల్, మే ఈ మనకు హాలిడేస్ వస్తాయి కాబట్టి చాలా వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఒకటి, ఇంట్లో నుంచి ప్రతిసారి కూడా రిపీట్ చేస్తున్నాము, బట్ అయినప్పటికీ కూడా మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయి. నెంబర్ 1, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంలో ఖచ్చితంగా లాక్ వేయాలి. అన్ని చోట్ల లాక్ వేసే టైంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది, బయట నుంచి కనపడేటట్టు లాక్ కాకుండా లోపల నుంచి లాక్ వేసుకుంటే, లేదంటే షట్టర్ లాక్స్ లాంటివి వస్తాయి, లోపల కన్సీల్ అయ్యే లాక్స్ వస్తాయి, అట్లాంటి లాక్స్ వేసుకోండి. లాక్స్ కూడా పాతవి అయినట్టుంటే ఖచ్చితంగా ఆ లాక్ని రీప్లేస్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడము. అండ్ బయట పాలు అండ్ పేపర్ లాంటివి మీరు ఇంట్లో లేరు అనేది వాళ్ళకి చెప్పి వెళ్తే వాళ్ళు కూడా వేయరు. లేదంటే ఇంటి ముందు డోర్ ముందు పేపర్స్, పాల ప్యాకెట్లు అన్నీ అలాగే పడి ఉంటాయి. దట్ విల్ గివ్ అ సిగ్నల్ దట్ ఇంట్లో ఎవరు లేరు అనేది ఒక సిగ్నల్ వస్తుంది. అదొకటి. నెంబర్ 3, పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటి కంప్లీట్ పర్యవేక్షణ మా రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది. మన కెమెరాస్ ఉంటాయి, మన కంట్రోల్ రూమ్లో నుంచి కంటిన్యూస్గా వాచ్ చేస్తారు. లైవ్లోనే ఇన్ కేస్ ఏదైనా ముద్దాయిలు అటెంప్ట్ చేసినట్టయితే లైవ్లోనే మనం పట్టుకోవడం జరుగుతుంది. దాన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సేవ కూడా పొందొచ్చు. ఇంకా బెస్ట్, మీ ఇంట్లో బయటికి వెళ్ళే టైంలో ఏ ప్రాపర్టీ కూడా ఇంట్లో ఉంచకండి. దాన్ని లాకర్స్లో సేఫ్గా మీరు సేఫ్ కస్టడీలో పెట్టిపోతే ఇంకా మంచిది.
అండ్ చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తుంటాము, ఇంట్లోనే లాకర్లో పెట్టి ఉంటారు, బట్ కీ అక్కడ ఏదో పిల్లో కిందనో లేదంటే ఇంకొక బెడ్ కిందనో లేదా ఇంకొక మ్యాట్ కిందనో స్లిప్పర్ స్లాండ్లోనో మెయిల్ బాక్స్లోనో ఏదో ఒక చోట కీ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. సో అట్లాంటివి చేయకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి.